ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయ్యేసరికి వేడి వేడిగా ఘాటుగా మిర్చి బజ్జీ తినాలనిపించి అడిగిన వెంటనే అందులో కొంచెం వాము కూడా యాడ్ చేసి వామ్ మిర్చి బజ్జీలని చకచకా చేసిచ్చింది. మా అమ్మ ఎలా చేసిందంటే బజ్జీ మిర్చీలను వాటర్ లో కడిగిన తర్వాత చివర తొడెం కొంచెం తీసేసుకోవాలి. ఇలా తీసేయడం వల్ల ఇవి ఆయిల్ లో వేసినప్పుడు బాగా ఫ్రై అవుతాయి. ముందుగానే కొంచెం వాము సాల్ట్ మిక్సీలో వేసి కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ తీసుకొని బజ్జీ మిర్చిని నిలువుగా గీరుకొని మిక్సీ వేసుకున్న వాము సాల్ట్ ని ఇందులో పెట్టాలి. ఇప్పుడు శనగపిండిలో కొంచెం సాల్ట్, సోడా ఉప్పు, తగినన్ని నీళ్లు కలిపి పిండిని బాగా మిక్స్ చేసుకొని బజ్జీలు వేసుకోవడమే. కొంతమంది బజ్జీలు వేసేటప్పుడు గ్లాస్ నిండా పిండి తీసుకుని అందులో ముంచి వేస్తారు. ఎవరి స్టైల్ వాళ్ళది. ఈ రెడీ అయిన వేడి వేడి వామ్ బజ్జీలో స్టఫింగ్ కోసం ఉల్లిపాయలు, కొత్తిమీర, లెమన్ అండ్ దాని మీద కొంచెం కారం చల్లుకొని తింటే నోరూరించి మిర్చి బజ్జీలు ఎదురుగా ఉంటే ఇంక మాటలు ఎందుకు వస్తాయండి, తినడమే పని కదా. మరి మీరు ఎప్పుడైనా ఈ వామ్ బజ్జీలో ఉల్లిపాయలు యాడ్ చేసుకొని తిన్నారా? తింటే కమెంట్ చేసే